హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్, ఇప్పుడు మనకు వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి చాలా మంచి యూజ్ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అవడం జరిగిందండి. ప్రతి స్టేట్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవడం జరిగింది. ప్రతి స్టేట్కి మనకి వేకెన్సీస్ అనేవి చాలా క్లియర్గా ఇచ్చారు కేటగిరీ వైజ్గా. అలాగే ఇది వచ్చేసి అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమి కావు. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. అలాగే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే వీటికి అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే బ్యాంకింగ్ సెక్టార్స్లో వర్క్ చేయాలి అనుకోని సీరియస్గా ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ మాట, ఎస్బీఐ వాళ్ళది. ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే కెరియర్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఇట్లా లేటెస్ట్ అనౌన్స్మెంట్స్ అని చెప్పేసి ఉంటుంది. జాయిన్ ఎస్బీఐ అని ఉంటుంది కదండి, అక్కడ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కరెంట్ ఓపెనింగ్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ అని చెప్పేసి ఉంది కదా. ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ మాట. ఇక్కడ దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు కిందకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇది అప్లై చేసుకోవడానికి లింకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఉంది కదండి, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏ మాత్రం చిన్న డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా నేనే మీతో మాట్లాడి మీ డౌట్స్ అనేవి చాలా క్లియర్గా అయితే మీకు క్లారిఫై అయితే ఇస్తానండి. ఇప్పుడు మన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా డిస్కస్ చేద్దాము. ఇది వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో మనం చూసుకున్నట్టయితే రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్స్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే 17th డిసెంబర్ నుంచి 7th జనవరి వరకు మనకైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి టైం అయితే ఇవ్వడం జరిగింది. చాలా తక్కువ టైం ఉంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అందరూ కూడా అప్లై చేసుకోండి. రిటన్ ఎగ్జామ్ వచ్చేసి మీ ఓన్ స్టేట్లోనే, మీ ఓన్ సిటీలోనే రాయొచ్చు. అలాగే జాబ్ లొకేషన్ కూడా మీ ఓన్ స్టేట్ అండ్ మీ ఓన్ సిటీలోనే జాబ్ లొకేషన్ కూడా వస్తుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టు ఆన్లైన్ అప్లికేషన్స్ ఇన్వైటెడ్ ఫర్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్. మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుందన్నమాట. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఫర్ వేకెన్సీస్ ఇన్ వన్ స్టేట్, అంటే ఒక స్టేట్కే మీరు అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్కి మీరు అప్లై చేసినట్టయితే తెలంగాణకు అప్లై చేయడానికి అవ్వదు. ఓకేనా. మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టడానికి లేవు, సింగిల్ అప్లికేషన్ మాత్రమే పెట్టడానికి ఉంటుంది. దీనికి వచ్చేసి 2 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండ్ వచ్చేసి మెయిన్స్ ఎగ్జామినేషన్. స్టేజ్ 1 ఎగ్జామ్ వచ్చేసి మనకి ఫిబ్రవరిలో మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి మార్చ్, ఏప్రిల్లో మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇవి ఇంపార్టెంట్ లింక్స్ అండి. ఈ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ద్వారా మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి పోర్టల్ వెళ్ళొచ్చు. అలాగే నోటిఫికేషన్ కూడా డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి స్టేట్ వైజ్గా అలాగే రీజనల్ లాంగ్వేజ్ ఏముండాలి కేటగిరీ వైజ్గా డివైడ్ చేసి ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్స్ అన్నీ కూడా మీరు అట్లానే చెక్ చేయాలి. ఇప్పుడు చూసుకున్నట్టయితే సర్కిల్లో మనకి అమరావతి చూడండి. అమరావతిలో మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ చూడండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వచ్చేసి మనకి లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఆర్ ఉర్దూ అండి. ఈ 2 రీజనల్ లాంగ్వేజ్లో మీకు ఏదో ఒకటి వచ్చి ఉంటే సరిపోతుంది. మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. రీజనల్ లాంగ్వేజ్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. మీకు రాని లాంగ్వేజ్కి పోస్టులు ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పి మీరు అప్లై చేయొద్దు. ఎందుకంటే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. దీనికి చూసుకున్నట్టయితే టోటల్గా మనకు వచ్చేసి 50 వేకెన్సీస్ ఉన్నాయి. 50 కూడా కేటగిరీ వైజ్గా ఇచ్చారన్నమాట. ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 8, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 3, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 13, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 5, జనరల్ వాళ్ళకి వచ్చేసి 21 పోస్టులు అయితే డివైడ్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్లో చూసుకున్నట్టయితే తెలంగాణ సేమ్ అండి. రీజనల్ లాంగ్వేజ్ అనేవి మనకి తెలుగు అండ్ ఉర్దూ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి వచ్చేసి 342 పోస్టులు అయితే ఉండడం జరిగింది. దీనికి వచ్చేసి కేటగిరీ వైజ్గా మనకి ఎలా ఇచ్చారంటే ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 54, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 23, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 92, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 34, అలాగే మనకి ఓపెన్ కేటగిరీకి వచ్చేసి 139 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ విధంగా మీరు అన్నీ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. మనకి ఏ స్టేట్ నుండి ఇచ్చారు, రీజనల్ లాంగ్వేజ్ ఏంటి, అండ్ నెక్స్ట్ టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, వేకెన్సీస్ కూడా కేటగిరీ వైజ్గా మనకి ఎలా డివైడ్ చేసి ఇచ్చారు ఏంటి అని చెప్పి మీకు ఇలా చెక్ చేసుకోవాలి. టోటల్గా మన వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 13,735 పోస్టులు అయితే మనకి టోటల్గా రిలీజ్ అవ్వడం జరిగింది. ఓకేనా. ఆల్ ఓవర్ ఇండియాలో మనకి
13,735 పోస్టులైతే రిలీజ్ చేశారండి ఎస్‌బీఐ వాళ్ళు. ఇది చాలా యూజర్ ఎక్విప్‌మెంట్ అనే చెప్పాలి. మనకి ఏంటంటే ఫిబ్రవరిలో మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అవుతాయి కాబట్టి, ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకున్నట్టయితే మీరు ఈజీగా ఈ ఎగ్జామ్స్ అనేవి రాయొచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? చాలా మందికొచ్చే డౌట్ ఏంటంటే, దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అని. మనకిక్కడ చాలా క్లియర్‌గా ఇచ్చారండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మనకేంటంటే 31 డిసెంబర్ 2024 లోపు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ అవ్వచ్చు. ఒకవేళ కంప్లీట్ అవ్వలేదంటే నేను ఫైనల్ సెమిస్టర్ రాస్తున్నాను అని అన్నా సరే వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనకి ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఎనీ ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బీఈ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సీఏ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫార్మసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ అండి. బీకామ్, బీఎస్సీ కంప్యూటర్స్ గానీ, ఎనీ స్ట్రీమ్ ఏ డిగ్రీ అయినా పర్వాలేదు. డిగ్రీ ఉంటే సరిపోతుంది. మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు చూడండి దోస్ హూ ఆర్ ఇన్ ఫైనల్ ఇయర్ సెమిస్ట్రీ ఆఫ్ ది గ్రాడ్యుయేషన్ మే ఆల్సో అప్లై అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైతే ఫైనల్ సెమిస్ట్రీలో ఉన్నారో ఇంకా మీరు ఎగ్జామ్స్ రాయలేదు. బట్ మీరు ఫైనల్ ఇయర్‌కి వచ్చేసారు. ఫైనల్ సెమిస్టర్ మాట మీరు ఇప్పుడు రాస్తుంది. వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ప్రాబ్లమ్ అనేది ఏమీ లేదు. వీళ్ళు కన్సిడర్ చేస్తారు అని చెప్పి మనకి ఇవ్వడం జరిగిందన్నమాట. అంటే చాలా మంచి ఆపర్చునిటీ. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ కూడా అప్లై చేయండి. ఏంటంటే మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది? ఏంటో అని ఒక ఐడియా కూడా మీకు వస్తుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి నాట్ బిలో 20 ఇయర్స్. నాట్ అబౌవ్ 20 ఇయర్స్. 28 ఇయర్స్ సారీ. ఓకేనా? అంటే మనకి 20 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళ మధ్యలో ఎవ్వరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను. ఏజ్ లిమిట్ వచ్చేసి 20 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు ఎవ్వరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఏజ్ రిలాక్సేషన్ యాస్ పర్ గవర్నమెంట్ రూల్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ అండి. జనరల్ కేటగిరీ. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌లో ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఉంటే 15 ఇయర్స్. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌లో ఓబీసీ వాళ్ళు ఉంటే 13 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి. ఇవి ఎగ్జామినేషన్‌వి మీడియం మాట. ఓకేనా? ఎగ్జామినేషన్ అనేది ఏ లాంగ్వేజ్ ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వచ్చేసి ఇంగ్లీష్‌లో ఉంటుంది, హిందీలో ఉంటుంది, తెలుగులో ఉంటుంది, ఉర్దూలో ఉంటుంది. మీకు నచ్చిన లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని రాయొచ్చు. అలాగే తెలంగాణకు కూడా సేమ్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ. ఓకేనా? ఏ స్టేట్‌కి సంబంధించి ఏ మీడియంలో ఉంటుంది కూడా మనకి ఇచ్చారు. మనకి ఇంగ్లీష్ అనేది చాలా కామన్‌గా ఉంటుందన్నమాట. ఓకేనా? డిఫాల్ట్‌గా మీరు ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నేను తెలుగులో రాస్తానంటే తెలుగు కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే మనకి 2 ఫేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అయితే ఉంటుంది. ఫేజ్ 1 వచ్చేసి మనకి 1 అవర్ డ్యూరేషన్ టైం అయితే ఉంటుంది. 3 సెక్షన్స్ ఉంటాయన్నమాట. దీంట్లో వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. 30 క్వెషన్స్ 30 మార్క్స్ 20 మినిట్స్ టైం అయితే ఉంటుంది. తర్వాత న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 35 క్వెషన్స్ 35 మార్క్స్ 20 మినిట్స్ టైం అయితే ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35 క్వెషన్స్ 35 మార్క్స్ 20 మినిట్స్ టైం అయితే ఉంటుందండి. టోటల్‌గా వచ్చేసి మీకేంటంటే 100 క్వెషన్స్‌కి అయితే ఉంటాయి. 100 మార్క్స్ 1 అవర్ డ్యూరేషన్ టైమ్ ఉంటుంది. అలాగే 1/4 నెగెటివ్ మార్కింగ్ ఉంటుందండి. ఓకేనా? ఇది 1/4 అంటే చాలా ఎక్కువ. కొద్దిగా చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు తెలీదు, డౌట్ అయితే మాత్రం ఆన్సర్ పెట్టొద్దు. ఎందుకంటే నెగెటివ్ మార్కింగ్ అనేది చాలా క్రూషియల్ మాట. మనకి ఇక్కడే షార్ట్ లిస్ట్ అయిపోతాం. ఓకేనా? దీనికి చూసుకున్నట్టయితే మనకి 1:10 రేషియోలో మనకి సెలెక్ట్ చేస్తారు. ఫేజ్ 1 ఎగ్జామ్ రాసిన తర్వాత ఎవరైతే క్వాలిఫై అవుతారో ఒక పోస్ట్‌కి వచ్చేసి 10 మందిని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళనొచ్చేసి ఫేజ్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్‌కి అయితే కండక్ట్ చేస్తారన్నమాట. అందులో మీరు ఇక్కడ చూసుకున్నట్టు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ మీకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసినవే. ఎన్ని క్వెషన్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్, అలాగే డ్యూరేషన్ టైమ్ మనకి ఇవ్వడం జరిగింది. టోటల్‌గా వచ్చేసి మనకి 190 క్వెషన్స్, 200 మార్క్స్, 2 అవర్స్ 40 మినిట్స్ టైమ్ అయితే ఉంటుంది. దీనికి కూడా మనకి 1/4 నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుందండి ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి. ఓకేనా? అందుకు మీరు చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ హార్డ్ కాపీ అనేది ఏమి కాల్ లెటర్ కింద వీళ్ళైతే ఏమి పంపించరు. ఓన్లీ ఆన్‌లైన్‌లో అప్లై చేస్తారు. మీకు అడ్మిట్ కార్డ్ కూడా ఆన్‌లైన్‌లోనే వస్తుంది. అంతా ఆన్‌లైన్ ప్రాసెసేనండి. ఓకేనా? ఆఫ్‌లైన్ ప్రాసెస్ అనేది ఏమీ లేదు. అలాగే పే స్కేల్ లెవెల్ చూసుకున్నట్టయితే మనకి సాలరీ వచ్చేసి ఇనీషియల్‌గా బేసిక్ సాలరీ 26,730 రూపీస్ అనేది ఇనీషియల్‌గా బేసిక్ సాలరీ ఇస్తున్నారు. గ్రాస్ సాలరీ వచ్చేసి మీకు డీఏ అని చెప్పేసి అలవెన్సెస్ అన్నీ యాడ్ చేసుకుంటూ మీకు పర్ మంత్ సాలరీ వచ్చేసి ఎలా లేదన్నా 45,000 అనేది ఇనీషియల్‌గా మీకు ఇచ్చే సాలరీ మాట. అంటే స్టార్టింగ్ సాలరీ మీకు ఇచ్చేది. నెక్స్ట్ వచ్చేసి ప్రొవిజన్ పీరియడ్ మాట. అంటే మీకు ఏంటంటే ట్రైనింగ్ పీరియడ్ లాంటిది. ప్రొవిజన్ పీరియడ్ మీన్స్ ట్రైనింగ్ పీరియడ్. మీకు 6 మంత్స్ ట్రైనింగ్ అయితే ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత ఒక చిన్న మాక్ టెస్ట్ లాంటిది గాని, లేదంటే ఇంటర్వ్యూ లాంటిది గాని కండక్ట్ చేస్తారు. అందులో
మీరు పాస్ మార్క్స్ వచ్చినట్టయితే మీకు సర్వీస్ అనేది రెగ్యులరైజేషన్ చేస్తారు. ఓకేనా? సర్వీస్ అనేది రెగ్యులరైజేషన్ చేస్తారు. ఒకవేళ మీరు పాస్ అవ్వకపోయినా మీ ట్రైనింగ్ అనేది ఎక్స్టెండ్ చేస్తారు తప్ప మిమ్మల్ని అక్కడి నుంచి తీసేయడం అంటూ జరగదు. ఓకేనా? ట్రైనింగ్ ఇంకో 2 మంత్స్ ఎక్స్టెండ్ చేస్తారు లేదా 3 మంత్స్ ఎక్స్టెండ్ చేసి మళ్ళీ మీకు ఎగ్జామ్ పెడతారు. అది ఈజీగా క్వాలిఫై అయిపోతారు. ఓకేనా? అది పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏం కాదు. మీరేంటంటే ఫేజ్ 1, ఫేజ్ 2 ఎగ్జామినేషనే చాలా ఎక్కువగా కాన్సంట్రేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజ్ విషయానికి వచ్చినట్టయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమీ లేదు. జనరల్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి రూ. 750 అనేది అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుందండి. ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా మీరైతే కట్టొచ్చు. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, యూపీఐ పేమెంట్స్ ద్వారా మీరైతే ఈ అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ హౌ టు అప్లై ఇది ఎలా అప్లై చేయాలి ఏంటి అంటే మీకు లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. అట్ దిస్ ఎండ్ ఆఫ్ దిస్ వీడియో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. దాని ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్‌లో మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నాట్ మోర్ దెన్ 1 అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఏంటంటే మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టడానికి లేదు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా! అదే పాయింట్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఫిల్లింగ్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ గైడ్‌లైన్స్ చూసుకున్నట్లయితే మీ ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ అనేది చాలా ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అండ్ ఎస్‌బీఐ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్. ఎవరైతే ఎస్‌బీఐ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఉంటదో వాళ్ళకి చాలా మంచి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? రిజర్వేషన్ కూడా మీకు వర్తిస్తుందండి. ఈ మార్కులు అంటే మీకేంటంటే మెరిట్ లిస్ట్‌లో తీసినప్పుడు అది మీకు చాలా యూజ్ అవుతుంది. లేకపోయినా పర్వాలేదు. పెద్ద ప్రాబ్లమ్ అయితే లేదు. ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుందని చెప్తున్నాను. అలాగే మాకు హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ అంటే ఇక్కడ ఏ4 షీట్‌లో తీసుకొని ఇక్కడ ఇచ్చిన పారాగ్రాఫ్ అంతా ఏ4 షీట్‌లో రాసి స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫీజ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా! క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ పేమెంట్స్ ద్వారా మీరు అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ అండి. ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్‌లో అనంతపూర్, గుంటూరు, విజయవాడ, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, నెక్స్ట్ రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం అయితే ఇవ్వడం జరిగింది. అలాగే తెలంగాణ చూసుకున్నట్టయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. అలాగే మనకి ప్రతి స్టేట్ నుంచి ఏ సిటీస్ వచ్చినాయి, ఏంటి అని చెప్పి చాలా క్లియర్‌గా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటదో ఏంటో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. డిస్క్రిప్షన్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుందండి. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్, క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. అంటే పాస్ట్‌లో మీరు ఆల్రెడీ అప్లై చేసినట్టయితే. లేకపోతే ఇక్కడ పైన క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఏదైతే మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడ మీ నేమ్ ఇస్తే ఇక్కడ ఫుల్ నేమ్ దగ్గర అపియర్ అవుతుందన్నమాట. తర్వాత మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, నెక్స్ట్ వచ్చేసి క్యాప్చర్ కోడ్ ఉంది కదా! ఇక్కడ సెక్యూరిటీ కోడ్. ఆ కోడ్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్‌లోడ్ చేయమంటారండి. ఫోటో, సిగ్నేచర్ అప్‌లోడ్ చేసిన తర్వాత మీ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అన్నమాట. మీ అడ్రెస్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రివ్యూ, తర్వాత వచ్చేసి అప్‌లోడ్స్ దగ్గరకొచ్చేసి మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ అప్‌లోడ్ చేసిన తర్వాత పేమెంట్ అండి. అప్లికేషన్ పేమెంట్ అయితే చేస్తే మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి జనరేట్ అవుతాయి. తర్వాత ఏంటంటే మీకు లాగిన్ డీటెయిల్స్ ద్వారా మీరు లాగిన్ అయ్యి మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇదేనండి ఈ అప్లికేషన్ ప్రాసెస్. అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవే. మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్‌గా అయినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మీకు ఏ మాత్రం చిన్న డౌట్ ఉన్నా కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే నేనే మీకు మాట్లాడి మీ డౌట్స్ అనేవి నేనే క్లారిఫై అయితే చేస్తాను. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.